నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సంప్రియ. ఈ రోజు మన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మనం చూసినట్లయితే జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇది ఎలా చూడాలి సార్? మొన్న మనం జగన్ మేనిఫెస్టోని అనలైజ్ చేసుకున్నాము. ఆయన ప్రధానంగా పెద్ద మార్పులు లేవని చెప్పాలి. 2019 మేనిఫెస్టో ఏదైతే ఉందో నవరత్నాలు, దాన్నే అటు ఇటు మార్పులు చేశాడు. అంటే చిన్న చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెన్షన్లు ఉంటే 1000 రూపాయలు పెంచుతానన్నారు. ఆల్రెడీ ఇప్పుడు 3000 ఇస్తున్నారు. అయితే అది 2028లో 500, 29లో 500 ఇస్తానన్నారు. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, వాస్తవంగా నేను ఆలోచిస్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,20,000 కోట్లు ఉంది. నేను పెట్టే పథకాలకి 70,000 పర్ ఇయర్ అవుతుంది. అందుకని అంత ఇవ్వగలము, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. నేను దీన్ని ఆల్రెడీ 5 ఏళ్ళు మీకు తెలుసు, నేను చెప్పిన మాటకు కట్టుబడి 99% అమలు చేశాను. సో అవే నేను కొద్దిగా బెటర్గా ఇవ్వగలుగుతున్నాను. రైతులకు ఫర్ ఎగ్జాంపుల్ 13,500 పర్ ఇయర్ ఇచ్చేది ఇప్పుడు 16,000 చేస్తున్నాను. ఇలాగా కొన్ని మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి 15,000 ఉంది, దాని 17,000, తల్లికి ఏమో 15,000 ఇస్తారు, ఇంకొక 2,000 ఏమో స్కూల్కి ఇస్తారు మెయింటెనెన్స్కి. సో అటువంటివి చేశారు తప్ప ఆయన పెద్ద మార్పులు చేయలేదు. అదే సమయంలో చంద్రబాబు మీద కూడా ఆయన కొన్ని మాట్లాడాడు. చంద్రబాబు అనేక హామీలు ఇచ్చేస్తాడు, అది చేయలేరు. చంద్రబాబు ఇచ్చే హామీలకు 1,50,000 కోట్లు అవసరం అవుతుంది, నేను ఇచ్చేవాడికి 70,000 అవుతుంది. చంద్రబాబు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు 1,50,000? సంపద సృష్టిస్తానంటున్నాడు. ఆయన ఏమేమి సంపద సృష్టించాడు? గతంతో పోలిస్తే నాద పరిపాలనలోనే ఎక్కువ ఉన్నది. జీడిపి గ్రోత్ నా దాంట్లో ఎక్కువ ఉంది, జిఎస్టీ నా దాంట్లో ఎక్కువ ఉంది, అప్పులు నా దాంట్లో తక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఆయన కంపేర్ చేస్తూ చెప్పాడు. సో ఇప్పుడు చంద్రబాబు ఏమి హామీలు ఇచ్చాడనేది చూస్తే మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు హైలైట్గా చెప్పుకునే మాత్రం నేను చెప్తాను. అందులో ఒకటి, నెంబర్ 1 మెగా డిఎస్సి. చంద్రబాబు ఎప్పటి నుంచో హామీ ఇస్తున్నాడు. తను అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం కూడా మెగా డిఎస్సి మీద పెడతానంటున్నాడు. అది ఎంతవరకు నెరవేరుస్తారని చూడాలి. రెండోది, 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నాడు. అంటే 5 ఏళ్లలో అంటే 4 లక్షలు పర్ ఇయర్ ఇవ్వాలి. ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అంటే నమ్మశక్యమా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తాయి అన్ని ఉద్యోగాలు, ఎక్కడిస్తారు? మరి ఇది గవర్నమెంట్ సెక్టర్లోనైనా ప్రైవేట్ సెక్టర్ కూడా కలుపుకొని చెప్పారా అనేది డీటెయిల్స్ లేవు. గవర్నమెంట్ సెక్టర్లో అయితే అసాధ్యం ఇది. ఎవరు కూడా 4 లక్షల ఉద్యోగాలు పర్ ఇయర్ ఇవ్వలేరు. అసలు చంద్రబాబే గవర్నమెంట్ ఉద్యోగాలని తీసేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబే. ఎందుకంటే అతను దాన్ని ఏమంటారు, కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు బలంగా. ఇవాళ అటువంటి ఉద్యోగాలు ఇవ్వాలన్నా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వడం ఒక పరిస్థితి అయితే వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇప్పటికే రిచ్ స్టేట్ అనుకునే తెలంగాణలోనే నెలల్లో జీతాలు ఇవ్వలేకపోయారు. అటువంటిది ఆంధ్రప్రదేశ్ కొంత స్ట్రగులింగ్ స్టేట్ అది. సో దానికి ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు. మొత్తానికి 20 లక్షల ఉద్యోగాలు. దివ్యాంగుల పెన్షన్ 6,000 చేస్తున్నారు. ఇది కూడా ఎంతవరకు పాజిబుల్ అనేది చూడాలి. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇస్తూ ఉన్నారు. ఇది కూడా కొంత ఇది ఉంది. అంటే దీంట్లో మళ్ళీ ఇప్స్ అండ్ బట్స్ ఉంటాయి. కండిషన్ సప్లై అని చిన్న ఇది పెడతారు కదా మామూలుగా కంపెనీస్, దీంట్లో అది కూడా పెట్టలేదు, కానీ మనం ఊహించుకోవాలి అది ఉందని. అట్లాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం, అది ఇక్కడ ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు, ఢిల్లీలో ఉంది, తమిళనాడులో ఉంది. దాన్ని చంద్రబాబు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అంటే ఆల్రెడీ 6 సూపర్ 6 అనేది చంద్రబాబు అనౌన్స్ చేశాడు. అవి ఒక రకంగా కాంగ్రెస్ వాటి. అవి కాకుండా షణ్ముఖ అదేదో వాగ్దానాలు, పవన్ కళ్యాణ్ అప్పుడు సాంస్క్రిట్ పదాలు వాడుతుంటాడు. అట్లా షణ్ముఖ అంటే కూడా 6 కదా. సో అట్లా మళ్ళీ ఏదో బీజేపీ ఏదో యాడ్ చేసింది, అన్నీ కలిపి ఇక్కడ పెట్టారనమాట. ఇక తల్లికి వందనం, ఏడాదికి ఒక్కో బిడ్డకు 15,000. ఆ మధ్య కూడా చంద్రబాబు స్పీచ్ల్లో ఎక్కువ మంది బిడ్డలు కనుక్కోండి నేను డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు. మరి ఇది కూడా సాధ్యం అనేది చూడాలి. సో ఒక బిడ్డకు 15,000 అంటే కనీసం మినిమం అయితే 2 ఉంటారు, ప్రతి ఇంటికి 30,000 ఇవ్వాలి. మరి అది సాధ్యమని చూడాలి. అట్లాగే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. సో 3 గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఫ్రీ ఏంటి, ఇవన్నీ ఇంకా రాబోతాయి అన్నమాట. ప్రతి రైతుకు ఏడాదికి 20,000. జగన్ 16,000 అంటే ఇతను 20,000 అన్నాడు. వాలంటీర్లకు గౌరవ వేతనం డబుల్ చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థని ఒకప్పుడు వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి నేను 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్తున్నాడు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షను.
ఇది కూడా కొంత వాంఛనీయంగా నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఇవాళ యావరేజ్ మన స్పాన్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 దాకా ఉంది ఇండియాలో. 68 నుంచి 70 దాకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే 70 ఏళ్ళకి కూడా యాక్టివ్గా ఉంటున్నారు మనుషులు. అలాంటిది 50 అంటే వెరీ యంగ్ అన్నట్టు లెక్క. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 55 అంతా ఉన్నాయి, జగన్కి 51. వీళ్ళందరూ యంగే కదా. ఇప్పుడు జగన్కి ఊహించుకోండి, జగన్ బీసీలో ఉంటే పెన్షన్ వస్తుంది 60,000. సో ఇది ఎటువంటి అవసరమో మరి అర్థం కాలేదు. బీసీ రక్షణ చట్టం ఇది మంచిదే. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం అది కూడా మంచిదే. తర్వాత నాణ్యమైన ఇంటి నిర్మాణం, ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ ఓకే. పూర్ టు రిచ్ పథకం అన్నారు. దీనికి అంటే పేదల్ని ధనవంతులను చేస్తామని, ఇది ఎలా చేస్తామనేది మళ్ళీ చెప్తారు. చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలు ఉంటే 500 యూనిట్లు కరెంట్ ఫ్రీ. పండుగ కానుకలు, ఉచిత ఇసుక. మళ్ళీ చంద్రబాబు 2004 నుంచి 2014 నుంచి 19 దాకా ఇసుక పాలసీ ఉచితం అనింది. ఇప్పుడు అదే. దీనివల్లంతా ఏంటంటే ఈ నిత్య పథకాల వల్ల 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ నుంచి డబ్బులు స్పెండ్ చేయాలి, గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ లేదు. ఇప్పుడు ఇసుక నుంచి రెవెన్యూ వస్తూ ఉంది, అది పోతుందిగా ఫ్రీ ఇసుక అంటే. సో అది. తర్వాత అన్న క్యాంటీన్లు, భూ హక్కు చట్టం రద్దు, పెళ్లి కానుక ₹1,00,000 ఇస్తానంటున్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళకి. విదేశీ విద్యా పథకం, దానికి ఎంత ఇస్తారనేది తెలియదు. కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్తున్నారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం, అది ఆల్రెడీ పాయింట్ వచ్చింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకుంటాం. చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు, ఆర్యవయసుల వ్యాపార అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహాలు, అక్వాకల్చర్ రంగం అభివృద్ధికి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం, ఫీజు రీయింబర్స్మెంట్ని పునరుద్ధరిస్తాం. అంటే ఇప్పుడు లేదని వీళ్ళ అభిప్రాయం, కానీ ఉంది అది ఫీజు రీయింబర్స్మెంట్ కూడా. తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం. అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ లేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళేమో ఉందని వాదిస్తున్నారు. ఇది బేసిక్గా. అంటే దీంట్లో ఉన్నది ఏంటంటే బేసిక్గా ఇంతకుముందు చంద్రబాబుని ఆల్ ఫ్రీ బాబుని పేరు పెట్టారు వీళ్ళు. అలాగే అనిపిస్తుంది. ఇది ఎక్కువ అన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మరి అంత బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? 1,50,000 కోట్లు సంవత్సరానికి. ఇక్కడ కూడా 1,00,000 కోట్లు కాంగ్రెస్ ఇవ్వాల్సి ఉంది. వీళ్ళు చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అర్థమవుతుంది మనకి. ఇక్కడ ఆల్రెడీ కర్ణాటకలో చేతులు ఎత్తేసారు. ఎవరు కూడా ఇవ్వలేరు ఇంతంత ఉచితం. మొన్నటి వరకు ఉచిత పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని ఇదే తెలుగుదేశం విపరీతంగా ప్రచారం చేస్తారు. శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది అని పేజీలు రాశారు, గంటల సేపు డిస్కషన్ పెట్టారు. మరి ఇప్పుడు ఈ పథకాలకి శ్రీలంక అయిపోదా, వెనుజులా అయిపోదా ఆంధ్రప్రదేశ్? ఇది వస్తే అడిగితే ఏమని చెప్తున్నారంటే సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. సంపద సృష్టించడం అంటే ఏంటి? ఏం చేస్తే సంపద గాల్లో ఇలాగా మ్యాజిక్ చేస్తే ఏమన్నా వస్తుందా? రాదు కదా. సంపద సృష్టించడం అంటే ఏంటి? ఈ వీళ్ళు చెప్పే సంపద సృష్టి అంటే అనేక కంపెనీలు తెస్తామంటున్నారు. కంపెనీలు రావాలంటే కూడా కొన్ని ప్రీ రిక్విజిట్ ఉంటాయి. అంటే వాళ్ళకి రోడ్లు ఇవ్వాలి, ల్యాండ్ ఇవ్వాలి, కరెంట్ ఉండాలి, వాటర్ ఉండాలి. ఇవన్నీ ఇస్తే ఆ కంపెనీ వస్తుంది. రెండోది, ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళు వేరే విషయాలు చూసుకుంటారు. అంటే తమ ప్రోడక్ట్కి ముడి సరుకు దగ్గరలో ఉందా, దాని తర్వాత సప్లై చైన్ ఎలా ఉంది, డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఇవన్నీ చూసుకొని కదా కంపెనీ పెడతారు. కంపెనీ పెట్టాలి, అది డెవలప్ అవ్వాలి. దాంట్లో నుంచి సంపద ఎక్కడి నుంచి మనకి ప్రజలకి రావాలి, అది ట్యాక్స్ రూపంలో. వాడికి వచ్చిన సంపద పంచడు కదా. సో ఇవన్నీ ఉంది. ఇది లెక్కల్లో చెప్పగలగాలి. నేను 14 ఏళ్ళు ఉన్నాను, 14 ఏళ్ళకు ముందు ఇంత జీడిపి ఉన్నింది ఆంధ్రప్రదేశ్లో, నేను వచ్చినాక ఇంత జీడిపి పెరిగింది, ఇంత జిఎస్టీ ఆదాయం వచ్చింది, ఇవన్నీ చెప్పగలిగితే సంపద సృష్టిస్తామని చెప్పడానికి. అవేమి లెక్కలు చెప్పకుండా గాల్లో మేము సంపద సృష్టిస్తామంటే ఎవరైనా సంపద సృష్టించే ఇవ్వాలి. ఒట్టి అప్పులే అంటే అన్ని అప్పులు చేయడానికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు, రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పులు చేయడానికి ఇదేమి ఒక రాష్ట్రం అంటే జాగిరి కాదు. ఇంకా రాబోయే కాలంలో రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కూడా తీసేస్తున్నాడు మోడీ. ఆల్రెడీ ఇప్పుడే చాలా వరకు రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కట్ అయిపోయినాయి. ఇంకా రాబోయే కాలంలో రాష్ట్రాలకు కూడా అధికారాలు ఏమి ఉండవు. ఈ కాంటెక్స్ట్లో ఇన్ని పథకాలు ఇచ్చేస్తే మరి రేపొద్దున ఒకవేళ గెలిపిస్తే ఈ పథకాలను అమలు చేయగలరా అనేది ఒకటే. మరి జనం నమ్మితేమో బ్రహ్మాండమైన విక్టరీ రావచ్చు ఈ పథకాల వల్ల. ఎందుకంటే జగన్ అయితే నేను ప్రతిపక్షంలో అయినా కూర్చుంటా కానీ అబద్ధాలు హామీలు ఇవ్వను అని చెప్తున్నాడు.
మరి జగన్ని నమ్ముతారా లేదా ఆశపడతారా? చంద్రబాబును గెలిపిస్తే మనకి ఇంత డబ్బులు వస్తుంది, ఇంత పథకాలు అమలు అవుతాయి కదా అని ఏమన్నా ఆశపడితే మాత్రం ఇది ఉంటుంది. ఇదైతే కొద్దిగా రియాలిటీకి దూరంగా అయితే అనిపించే అవకాశం కూడా ఉంది. దీన్ని ఇంకా కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ ఏ పథకాన్ని ఎలా ఇస్తాము అవన్నీ కూడా ప్రజలకి నమ్మకం కలిగే విధంగా కూటమి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే మేము ఎంత అవుతుంది బడ్జెట్, దీన్ని ఎక్కడి నుంచి ఎలా తెచ్చిస్తాము ఇవన్నీ చెప్పగలగాలి. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఫెయిల్ అయింది, కర్ణాటకలో ఫెయిల్ అయింది, ఇవన్నీ జనాల మైండ్లో ఉన్నాయి. సో ఆల్రెడీ ప్రతి సభలో కూడా చంద్రబాబునికి నమ్మద్దండి, నన్ను నమ్మండి, చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు, అతను మోసకారని ప్రచారం చేస్తున్నాడు. సో దానికి కౌంటర్ నెరేటివ్గా వీళ్ళు కూడా కూటమి వాళ్ళు మేము ఎలా ఇస్తాము అనేది చెప్పగలగాలి. అప్పుడే దీనికి విశ్వసనీయత పెరుగుతుంది. మరి ఆ వైపుగా కూటమి నాయకులు ఏం చేస్తారనేది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.